హోటల్ మేనేజ్మెంట్ లో 45 రోజుల ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. వెంటనే కాల్ చేయండి 9154145734. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దశాబ్దాల క్రితం ఒక రిక్షానే ఆధారం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రిక్షానే, ఏ సామాన్ తేవాలన్నా కూడా రిక్షానే. ఏ రిక్షా ఇట్రా అని చెప్పి పిలిచి రిక్షాలో ప్రయాణం చేసేది. అప్పుడు ఆటోలు, బస్సులు, కార్లు లేకపోవడం, రిక్షాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఒక రిక్షా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది. కార్లు, బస్సులు పెరిగిపోవడం వల్ల కూడా, సొంత వాహనాలు పెరిగిపోవడం వల్ల కూడా రిక్షా వాళ్ళ ఉపాధి మాత్రం కరువైపోయింది. సిద్దిపేటలో అయితే దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం ఒక 2000 రిక్షాలకు పైగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం 50-60 రిక్షాలు మాత్రమే అడపా ఎక్కడో ఒక చోట మాత్రమే అవి కనబడుతున్నాయి. ఇప్పుడు మనకు సిద్దిపేటలో మనం రోడ్డుపై వెళ్తుంటే కూడా ఒక పెద్ద ఆయన, దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల నుండి పెద్ద ఆయన, గత 30 సంవత్సరాలుగా కూడా రిక్షాను తొక్కుతున్నాను నేను, ఇదే ఉపాధిగా కూడా నేను మార్చుకున్నానని కూడా ఆయన అన్నారు. మనతో కూడా పెద్ద ఆయన ఉన్నారు. ఆయన పేరేంటి, ఎన్ని సంవత్సరాలుగా కూడా ఈ రిక్షాను తొక్కుతున్నాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. పెద్ద ఆయన నమస్తే. అంటే నీ పేరేం పేరు? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మయ్య. ఏ ఊరు? ఈ ఊరే సిద్దిపేట. సిద్దిపేట. ఎన్ని రోజులు ఈ రిక్షా తొక్కబట్టి? 30 ఏళ్ళకి వచ్చే 30 ఏళ్ళ అది వరకు అమలు పని చేసిన అది దొరికి ఆనాటి నుంచి అమలు పని పిలిచే బంద్ అయింది. ఇప్పుడు ఇక రిక్షా పట్టుకొని తల్లాడుతున్నా, అంతే. బీద కుటుంబం అది, ఉన్నోళ్ళేం కాదు. అంటే ఇప్పుడు ఈ రిక్షా తొక్కుతున్నావు కదా, ఇప్పుడు అంటే ఇది వరకు ఇందులో మనుషులు ఎక్కించుకొని తొక్కేదా? తొక్కినాం. అప్పుడు తొక్కే టాపులు ఉండే, కోటి కలగాలి పోవాలంటే ఇడికే బస్తానికి అడిగే 3 రూపాయలు పోతుంది అప్పుడు. ఇప్పుడు ఆటోలు కిరాయిలు అయినా ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏమంటే ఆటోలు చేయలే, మా కిరాయిలు లేవు. ఉట్టిగా పోకడా ఉట్టిగా వచ్చుడే ఉంది ఇప్పుడు ఆ దాకా. ఇప్పుడు బస్తాన్ దాకా ఉట్టిగా ఉరుకుతాం. మీరు ఇచ్చి పెట్టామంటే ఒకటే ఉరుకుతాయి. ఎక్కడికి తందరుకుంటే నడుచుకుంటే వాళ్ళు ఇక్కడ మీదకి ఎక్కాలంటే, అంతే సార్. అదే అంటే ఈ వరకు అంటే ఎక్కడెక్కడికి నడిపేది నువ్వు రిక్షా? సిద్దిపేట లోకల్ అంటే ఏ ప్రాంతానికి అంటే ఎక్కడ పోయినా, కొట్లి కదక పోయినా, మిట్టపల్లి చూడే పోయినా, బిరువులు వేసుకొని, మందపల్లి పోయినా, ఇప్పుడు ఎంతపల్లి పోయినా, పొన్నాల చూడే పోయినా. ఇంకా ఇప్పుడు ఈడు తక్కువ పోయినా కొద్దీ వెనక పడ్డా. ఏదైనా దొరికితే చేస్తా, లేకపోతే అంతే. ఉట్టిపోతే ఉట్టి వస్తా, అంతే సార్. ఇప్పుడు దీని మీద ఇప్పుడు మనుషులకే పరిస్థితి లేదు. మనుషులు ఎక్కరు. ఏమన్నా బీరువాలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఉంటే వేసుకపోతా, మంచాలు దొరికిన వేసుకపోతా. ఏమన్నా కిరాయి దొరికితే, మన ఏది కట్టెలో తడకలో దొరికితే వేసుకపోతా, అంతే. అంటే ఇప్పుడు ఈ రిక్షాకి ఎన్ని సంవత్సరాలు? అంటే మామూలుగా ఈ రిక్షా తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది నువ్వు? ఇప్పుడు తీసుకొని అయినా కానీ మెల్లగా దీంతో 4వ రిక్షా కాబట్టి ఇప్పుడు 15 ఏళ్ళకి వచ్చి ఈ రిక్షా తీసుకొని 15 ఏళ్ళు. 3 అది వరకు 3 అమ్మినా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు రిక్షా కొన్నప్పుడు ఎంత పెట్టుకున్నావు? అప్పుడు 3000-4000 దొరికినాయి. ఇప్పుడు 10,000 దొరికేటట్లేవు రిక్షాలు. ఏది ముట్టపోయినా కానీ అడ్డగోలు పిరం ఉంది. ఒక రీమ్ కావాలంటే, రీమ్ షర్ట్ కావాలంటే 2000 మీద అయితే ఇప్పుడు దీనికి. టైర్ కు, టీప్ కు, రీమ్ కు, అబ్బుకు, ఇబ్బుకు 3000 దాకా అవుతాయి ఇప్పుడు. కొత్తవి కావాలంటే ఇప్పుడు ఇగో కొత్తవి కదా, మన పాత దొరికించుకున్నా అగో గట్టుకునే తీసుకుని వచ్చిన 1000 రూపాయల దాకా. అంటే ఇదివరకు ఎక్కినప్పుడు ఎంత కిరాయి? అంటే జనాలు అప్పుడు ఎక్కేది కదా, మామూలుగా లోకల్ లో పోతే ఎంత ఉండే కిరాయి? 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చిస్తారు, అంతే. కోట్లి కలకాడికి బస్తాన్ నుంచి కోట్లి కల అంటే 3 రూపాయలు పోయినాం. ఏమన్నా సామాన్యంగా వేసుకపోతే ఇడికే మార్కెట్ పోవాలంటే సంచికి 3 రూపాయలు, ఇచ్చేటోళ్ళు 5 రూపాయలు ఇస్తారు, అంతే. మొత్తం అంటే అప్పుడు ఎన్ని ఉండే నువ్వు ఎక్కినప్పుడు రిక్షాలు? అప్పుడు 2000 రిక్షుండే. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు అంత కొడితే తిమ్మి కొడితే ఆడోటి అంత 50 ఉండొచ్చు రిక్షాలు, అంతే. అంటే ఎట్లుండే మరి అప్పుడు కూలి గిట్టుబాటు అయ్యేదా? ఎట్లా ఉండే? ఇప్పుడు అప్పుడు మంచిగా ఉండే. మరి 6 కిరాయిలు దొరికినా గానీ ఆడికాడికి సంవత్సరం వెళ్తున్నప్పుడు ఆడికి సన్న కిరాయిలా గానీ. ఇప్పుడు పెద్ద కిరాయిలు అయినా కానీ ఏమిటికేం అవుతలేవు, అవుతలేవు. ఇప్పుడు కిరాయిలు ఏం లేవు. అటోలు చేయలే కడితే మాకు కిరాయిలు లేవు. ఆడకపోతా ఇప్పుడు ఏది హౌసింగ్ బోర్డు నుంచి వస్తాయి, ఇక ఉట్టినే పోతా. ఏమైనా దొరికితే చేస్తా, లేకపోతే లేదు, అంతే. తప్పలేక పోతా. పిల్లలు అయితే చదువుకుంటాను. ఇంతవరకు వాళ్ళను ఉపాసం ఉంటుంది. నాకు 11 మంది, ముగ్గురు వంగ 8 మంది ఉన్నారు ఇప్పుడు. ఎంతమంది మొత్తం పిల్లలు? 11 మంది, ముగ్గురు పెద్దలు వైరు ఒక్క. ఇప్పుడు 8 మంది ఉన్నారు. ఇదే రిక్షతోటి సాగిన అందరినీ కూర్చొని పెట్టుకొని పైన నేను 11 మంది, 10 మందిని కూర్చొని పెట్టుకున్నా. మేము ఇద్దరాలు మూలం 11-12 మంది పోతుంది దీని మీద. ఏడికంటే ఆడికి అందరినీ కూర్చొని పెట్టుకున్నా, అంతే. తీసుకుపోయే మామూలుగా పిల్లలు నేను కిర్చంతులున్నా, మీటింగులు వస్తే మీటింగులకు ఎక్కించుకుపోయింది రోడ్డు.
ఎక్కుది ఎక్కుతే ఉరుకుతుంటి ఆడికి మనం బిలకా గుంజుతుంటే ఆడెక్కిందంటే మరి మంత్రి వాళ్ళ మళ్ళీ పట్టుకుంటాం మంత్రి వాళ్ళ వాటి పోయినాక మిట్టుకునే పోతుంది రాంగ పోతుంటే పొంగ పోతుంటే అట్లా అది చేసిన ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు అన్ని కూడా కన్వర్ట్ అయిపోయినాయి ఏంది పరిస్థితి రాను రాను ఉంటాయా మొత్తం ఎట్లా మరి అయ్యా నా దగ్గర ఏం లేదు అయ్యా దొరికితే చెప్తా లేకపోతే లేదు అంతే పుట్టిగా కాళ్ళు అనేది జర సాఫ్ అయితే అని పోకడంతే ఎక్సర్సైజ్ అంటూ అంతే ఎక్సర్సైజ్ చేసినట్టే మరి కూర్చుంటే ఎవరైనా నడవరాదు దీని మీద అంత లోన్ అయినా కానీ గుంజుకొని పోతా దీన్ని పట్టుకొని పోతా ఉట్టిగా నడవాలంటే నడవరాదు దెబ్బ దెబ్బ మీరు దాడుంటేనే గిన్నె ఉంటా దీని మీద అంటే పోతాం నా అంటే వీడియో అనుకుంటే వస్తాయి దీని మీద అంతే అంతే సార్ ఉన్నది చెప్తున్నా చూడండి ఎంత అంటే ఈ రిక్షాను దాదాపుగా 15 సంవత్సరాలుగా కూడా అంటే ఇది 4వ రిక్షా నాకు నేను దీని అప్పుడు 3 రిక్షాల తర్వాత ఈ రిక్షాను కొనుగోలు చేయడం జరిగింది అంటారు అంటే అప్పుడు చూడండి అంటే ఇదంతా కూడా ఒక టాప్ ఉండేది ఒక టాప్ గా కూడా ఇట్లా ఈ మీదికి టాప్ ఉంటే ఇందులో కూర్చొని కూడా చాలా మంది ప్రయాణం చేసేది కానీ ఇప్పుడు అలాంటిది మొత్తం పోయింది ఆటోలు సొంత వాహనాలు వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం పూర్తిగా కూడా మా యొక్క జీవనోపాధి అనేది మేము కోల్పోతున్నామంటూ కూడా ఇక్కడ ఒక రిక్షా అతను మాత్రం ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట నుండి